అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఫిబ్రవరి మాసము 26వ తారీఖు ఉదయకాలము హెవెన్ లైట్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు శుభోదయం నేను తెలియజేస్తున్నాను. మన మధ్యలో సహోదరి నయోమి ముందుకు వచ్చి మన ఆరాధనను నడిపిస్తుండగా మనమందరము ఈ ఉదయకాలము ప్రభువుని స్తుతించి ప్రభుని ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. కృపా వాత్సల్యము కలిగిన యేసయ్య నామం మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఉదయకాల సమయంలో పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, యేసయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా, నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా, నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు, ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు, ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు, ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు, ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప, నాశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నా మహిమపరచబడును గాక. ఎంత అద్భుతమైన పాట ఈ ఉదయకాలం మనము పాడి ప్రభువుని ఆరాధించాము. చూడండి, ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనంలో చివరి భాగం నేను చదువుతూ ఉన్నాను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ ఉదయకాలం దేవుడు అంటున్నాడు మీరు దుఃఖపడకండి అని. ప్రతి వారు ఉదయకాలం లేచినప్పుడు ఏదో ఒక సమస్య చేత, ఏదో ఒక బాధ చేత, వేదన చేత దుఃఖపడుతూ ఉండొచ్చు. కానీ ప్రభు ఈ దినం వాగ్దానం ఇస్తున్నాడు, మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదంటున్నాడు. హల్లెలూయా. కానీ దీని ముందు వచ్చిన చూస్తే ఈ విధంగా రాయబడుతున్నాయి. హల్లెలూయా. 8వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇటువలనే వారు దేవుని గ్రంథము స్పష్టముగా చదివినిపించి జనులు బహుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. హల్లెలూయా. వారంట ఈ వచనాల ముందు నెహెమ్యా కావచ్చు, లేకపోతే ఎజ్రా కావచ్చు, వారిరువురు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చాలా అద్భుతంగా వారిని వివరించారట. హల్లెలూయా. వారికి బోధించారట, వారికి తెలియచేశారంట, వారు గ్రహించేలాగా వారికి ఆ ధర్మశాస్త్రాన్ని వారికి వినిపింపచేశారంట. చూడండి, దాని తర్వాత మాట ఏమంటున్నారు, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా.
హల్లెలూయా. అంటే వారికి దుఃఖం ఎందుకు వచ్చింది? వారికున్న సమస్యని బట్టో, వారికున్న కష్టాన్ని బట్టో, వారికున్న వేదన బట్టి దుఃఖం రాల. దేవుని వాక్యమును విన్న తర్వాత, గ్రహించిన తర్వాత, అందులో ఉన్న సత్యము వారికి అర్థమైన తర్వాత వారు ఏడవటం మొదలుపెట్టారు. మనం దేనికి ఏడుస్తాం? ఉదయకాలం లేచి ఇది లేదు, అది లేదు, నాకు ఇది అనుగ్రహించబడలేదు, నాకు అది అనుగ్రహించబడలేదని ఏడుస్తూ ఉంటాం. కానీ అక్కడున్న ఇజ్రాయెల్ సమాజము ఆ ధర్మశాస్త్ర గ్రంథము వారికి అర్థమైన తర్వాత, వారికి గ్రహింపు వచ్చిన తర్వాత వారు ఏడవటం మొదలుపెట్టారు. ప్రజలందరూ ఏడుస్తున్నారు, ఒక్కరు కాదు. అంటే వారు ఎంత అద్భుతంగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని వివరించారో చూడండి. మనం సహజంగా వాక్యాన్ని వింటూ ఉంటాం కదా. ఎంతమంది వాక్యాన్ని ప్రతిరోజు వింటారు? విన్న ప్రతిసారి మనకి ఏడుపు వస్తుందా? విన్న ప్రతిసారి మనకి దుఃఖం కలుగుతుందా? అంటే మనము వాక్యం చేత తాకబడుతున్నామా? వాక్యం చేత మనము మండించబడుతున్నామా? వాక్యం చేత మనము గద్దించబడుతున్నామా? వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నామా? అంటే చాలా తక్కువ మందికే అది ఏమవుతుంది, జరుగుతుంది. వాక్యం వింటున్నాం, కానీ అది మనలోకి వెళ్ళి మనల్ని కదిలించలేని వాక్యాలు వింటున్నాం. హల్లెలూయా. వాక్యము వినిన తర్వాత హృదయంలోకి వెళ్ళాలి. అది హృదయంలోకి వెళ్ళిన తర్వాత మన హృదయాన్ని, మన ఆలోచనలు, మన తలంపులను అది ఏం చేయాలి? కదిలించాలి. అంటే దుఃఖాన్ని కలిగించేలాగా, మనము కన్నీరు పెట్టేలాగా ఆ వాక్యము మనలో పనిచేయాలి. హల్లెలూయా. ఇక్కడ అదే మాటలు మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ ఒకసారి చదవండి, మళ్ళీ మీరు తర్వాత చదువుకోండి కావాలంటే. లేవీయులతో అంటున్నాడు, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు. ఏంటంట చెప్పండి, ఏం చేయద్దంట? మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు. అదే మాట కింద కూడా అంటున్నాడు, మీరు దుఃఖపడకూడి అంటున్నాడు. హల్లెలూయా. చాలాసార్లు మనం వాక్యం విన్న తర్వాత దుఃఖపడాలి. దుఃఖపడిన తర్వాత ఆ దుఃఖానికి దేవుడు ఏమంటాడంటే, మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు. అంటూ ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా కొరకు చెప్పండి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలవంతులగుదురు. దేవుని యందు ఆనందిస్తే, దేవుని యందు ఆనందిస్తే. కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది, మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి. ఆమేన్. ఏంటంట? మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి. మనకున్న పరిస్థితులు బట్టి మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. మనకున్న స్థితిగతులను బట్టి మనం ఏమాత్రము ఏడవాల్సిన అవసరం లేదు. మనకు బలమైన దేవుడు ఉన్నాడు, మనకు శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు, మనకు సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, మనకు సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు ఆయన. అలాంటి దేవుడు ఉన్నప్పుడు మనం ఎందుకు దుఃఖపడాలి? మనం ఎందుకు ఏడవాలి? వాక్యము విని, వాక్యము ద్వారా గద్దించబడి, వాక్యం ద్వారా హెచ్చరించబడి, వాక్యము ద్వారా మన మనసును మార్చుకోవడానికి ఏడవాలి తప్ప ఈ లోక పరిస్థితిని బట్టో, ఈ లోక స్థితిగతులను బట్టో, ఈ లోకంలో ఉన్న సమస్యలు బట్టో ఏడవటం కాదు. వాక్యము మనం వినిన తర్వాత మారు మనసు రానప్పుడు ఏడవాలి. వాక్యము వినిన తర్వాత మన హృదయము మార్చబడపోతే ఏడవాలి. కాబట్టి ఎప్పుడు ఏడవాలో అప్పుడు ఏడవాలి, ఎప్పుడు కన్నీరు కార్చాలో అప్పుడు కన్నీరు కార్చాలి. చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు ఎలా ఉన్నారంటే, అనవసరమైన వాటికి కన్నీరు కారుస్తున్నారు, అనవసరమైన వాటికి వారి దుఃఖముతో వారు జీవిస్తూ ఉన్నారు. మీ దుఃఖం సంతోషంగా మారునని బైబిల్ సెలవిస్తుంది. కానీ ఆ దుఃఖపడాల్సిన దగ్గర దుఃఖపడట్లేదు, ప్రభు సన్నిధికి వచ్చి ప్రాయశ్చిత్తపడట్లేదు, మారు మనసు కొరకు తగిన ఫలములు ఫలించట్లేదని ఏమాత్రము దుఃఖించట్లేదు. దేనికోసం దుఃఖిస్తున్నారు? ఈ లోకంలో ఉన్న వాటి కొరకు దుఃఖిస్తున్నారు, ఈ లోకంలో ఉన్న ఆశ కొరకు దుఃఖిస్తున్నారు, ఈ లోకంలో ఉన్న సంపద కొరకు, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం కొరకు, ఈ లోకంలో ఉన్న ఆస్తుల కొరకు, ఈ లోకంలో ఉన్న ప్రతిష్టత కొరకు, అధికారం కొరకు దుఃఖిస్తూ ఉన్నారు. అందుకు కాదు దుఃఖించాల్సింది. దేవుని వాక్యమును మన హృదయంలోనికి వచ్చిన తర్వాత ఆ వాక్యము మనము మార్చబడటానికి, మన హృదయాలు కదిలించబడటానికి, అలాంటి వాక్యమును మనం విన్న తర్వాత దుఃఖము మొదలై ఆ దుఃఖము కన్నీరుగా రావాలి.
అంటే గద్దించబడుతూ ఉండాలి హృదయం. ఆత్మీయ జీవితము హెచ్చరించబడుతూ ఉండాలి. ఈ దినం దేవుడు అదే మాట్లాడుతున్నాడు. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలవంతులగుదురు. మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానము చేయుడి అంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆనందిద్దాం, దేవుని సన్నిధిలో ఉల్లసిద్దాం, దేవుని సన్నిధిలో ఉత్సహిద్దాం, దేవుని సన్నిధిలో ఉజ్జీవంగా దేవుణ్ణి ఆరాధన చేద్దాం, దేవుని మహిమపరుస్తాం. దేవుడు మనకి ఎంతో గొప్ప ఆశీర్వాదం కలిగి చేశాడు. ఈ లోకంలో నీ వంటి గొప్ప ఆశీర్వాదవంతుడు, నీలాంటి గొప్ప ధనవంతుడు ఈ లోకంలో ఎవరు లేరు. పరలోకాన్ని నీకు దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. చెప్పండి, దేని స్వాస్థ్యంగా ఇచ్చాడు? పరలోకాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. కాబట్టి దాన్ని బట్టి ఆనందించు, దాన్ని బట్టి ఉల్లసించు, దాన్ని బట్టి ఉజ్జీవంతో దేవుణ్ణి ఆరాధన చేయి. ఈ లోకంలో పొందుకోలేని వాటి బట్టి దుఃఖపడకుండా దేవుడు నీ కొరకు ఏదైతే సిద్ధపరిచాడో, ఏదైతే నీ కొరకు ఆయన దాచిపెట్టి ఉన్నాడో పరలోకంలో, అరే నేను అవి పొందుకోబోతున్నాను, అవి నాకు అనుగ్రహించబడుతున్నాయని ఒక గొప్ప నిరీక్షణతో దేవునిలో ఆనందించటం నేర్చుకో. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:4 అంటాడు, ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి అంటాడు. ఆమేన్. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే యెహోవా యందు ఆనందించేవారిగా ఉండాలి. ఆమేన్. యెహోవా యందు ఆనందించేవాడు బలవంతులగుదురు. నేను బలవంతుడుగా ఉండాలా ఈ లోకంలో? బలహీనుడుగా ఉండాలా? ఎలా ఉండాలి? బలవంతుడుగా ఉండాలి. అంటే నువ్వేం చేయాలి? దేవునిలో ఆనందించు. లోకంలో ఆనందించేవారు చాలామంది ఉన్నారు, లోకంలో ఉన్న వాటిని బట్టి సంతోషించేవారు చాలామంది ఉన్నారు. కానీ నీవు నేను దేవుని బట్టి ఆనందించి సంతోషించేవారిగా ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన వాక్యమును బట్టి, సత్యమును బట్టి ప్రభా, శ్రేష్టమైన ప్రభా తండ్రి, హెచ్చరిక మాటలను బట్టి తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం సత్యాన్ని మేము గ్రహించడానికి సహాయం చేయండి. అందులో ఉన్న ప్రభా అర్థమయ్యే విధంగా మేము దాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఎప్పుడైతే మాకు అర్థమవుతుందో అప్పుడు మాలో నుండి ప్రభా తండ్రి మారు మనసు తగిన దుఃఖము అది మొదలవుతుందని వాక్యం సెలవిస్తుంది. అలాంటి దుఃఖం కలిగిన జీవితం మేము పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ లోకం వాటి కొరకు మేము దుఃఖపడటం కాదు, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ఏడవటం కాదు ప్రభా తండ్రి, నీకు వందనాలు. పరలోక సంబంధమైన వాటి కొరకు దుఃఖపడటానికి, వాటి కొరకు తండ్రి కన్నీరు కార్చడానికి మాకు సహాయం చేయండి. నువ్వు మా కొరకు ఎన్నో సిద్ధపరిచి ఉన్నావు పరలోకంలో, వాటిని పొందుకోవటానికి ఈ లోకంలో మేము తండ్రి ప్రభా దుఃఖపడటానికి సహాయం చేయండి. తండ్రి, యెహోవా యందు ఆనందించువారు బలవంతులగుదురన్నావు. ఎస్ లార్డ్, నీ యందు ఆనందించడానికి సహాయం చేయండి, నీ యందు ఉల్లసించడానికి, నీ యందు సంతోషించడానికి మాకు సహాయం చేయండి. మనకు బలమై ఉన్న దేవుని బట్టి ఆనందగానము చేయడానికి కీర్తనకారుడు అంటున్న ప్రకారంగా మేమందరూ నిన్ను బట్టి ఆనందగానము చేయడానికి సహాయం చేయండి. ఈ మాటలను, ఈ ప్రార్థనకి సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ వేడుకొనుచున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మనందరినీ దీవించును గాక.